లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మే 25వ తేదీన 6వ దశలో ఢిల్లీలోని 7 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విక్టరీపై బీజేపీ కన్నేసింది. అయితే అది కేవలం జాతీయ స్థాయిలోనే కాదు, దేశానికి గుండెకాయ లాంటి రాజధాని ఢిల్లీలోనూ హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ కోసం ట్రై చేస్తోంది. 2014, 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలోని 7 సీట్లకు 7 సీట్లు కాషాయం పార్టీని గెలుచుకుంది. అయితే ఈసారి ఇక్కడ బీజేపీ భారీ ప్రయోగం చేస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో పాత వాసనలు లేకుండానే ఎన్నికలకు వెళ్తోంది. మొత్తం 7 సీట్లలో 6 సిట్టింగ్ ఎంపీలను పక్కన పెట్టేసింది అధిష్టానం. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి మనోజ్ తివారీకి మాత్రమే టికెట్ కేటాయించింది. మిగతా 6 సిట్టింగ్ ఎంపీలకు టికెట్ కేటాయించకుండా కొత్త వారికి ఛాన్స్ ఇచ్చింది. బీజేపీ లీగల్ సెల్లో యాక్టివ్ గా పనిచేస్తున్న సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్ కు టికెట్ ఇచ్చారు. న్యూఢిల్లీ లోక్సభ స్థానం నుంచి ఆమె పోటీకి దిగారు. గతంలో సుష్మా స్వరాజ్ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేయటం బన్సూరికి కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. బన్సూరి వృత్తిరీత్యా న్యాయవాది. ప్రస్తుతం బీజేపీ లీగల్ సెల్ విభాగంలో ఆమె కో కన్వీనర్ గా సేవలు అందిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటం ఇదే తొలిసారి. చాందినీ చౌక్ నియోజకవర్గం నుంచి ప్రవీణ్ ఖండేల్వాల్, ఈస్ట్ ఢిల్లీ నుంచి హర్ష మల్హోత్రా, నార్త్ వెస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి యోగేంద్ర చందోలియా, వెస్ట్ ఢిల్లీ నుంచి కమల్జీత్ సెహ్రావత్, సౌత్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి రామ్వీర్ సింగ్ బిథూరి కొత్తగా ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి సవాలే ఎదురవుతోంది. గత 2 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయడంతో బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకలా సాగింది. కానీ ఈసారి ఆ ఛాన్స్ లేదు. ఆప్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని బీజేపీని ఢీ కొట్టేందుకు రంగంలోకి దిగింది. ఆప్ 4 సీట్లలో, కాంగ్రెస్ 3 సీట్లలో పోటీ చేస్తున్నాయి. దీంతో ఈసారి బీజేపీ విజయం కాస్త కష్టమనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. పైగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని అన్యాయంగా జైల్లో పెట్టారంటూ మొదటి నుంచి ఆప్ ప్రచారం చేస్తోంది. దీని ద్వారా ఓటర్లలో కొంత సానుభూతిని రాబట్టాలని చూస్తోంది ఆ పార్టీ. ఈ ప్రయత్నాలను బీజేపీ ఎలా తిప్పికొడుతుందా అనేది ఇప్పటికే ఆసక్తికరంగా మారింది. ఈలోపే కేజ్రీవాల్ నివాసంలో ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ పై ముఖ్యమంత్రి వ్యక్తిగత అనుచరుడు దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. ఇది ఇప్పుడు బీజేపీకి రాజకీయ ప్రచారాస్త్రంగా మారింది. సీఎం ఇంట్లోనే మహిళలకు భద్రత లేదనే అంశాన్ని బీజేపీ ఎన్నికల అస్త్రంగా వాడుతోంది. నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం గత 10 ఏళ్లు సాధించిన విజయాలను ఢిల్లీలోని బీజేపీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. 2047 కల్లా దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే విజన్ ను రాజధాని ప్రజల ముందు పెడుతోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఢిల్లీలో అమలు చేయకుండా కేజ్రీవాల్ అడ్డుపడ్డారనే విషయాన్ని జనంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. మినీ ఇండియా లాంటి ఢిల్లీలో నివసిస్తున్న ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ. అన్ని పార్టీల ప్రచారాలను గమనిస్తున్న ఓటర్లు ఎటు నిర్ణయం తీసుకుంటారన్నది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ ఓటర్లు ప్రతిసారి భిన్నమైన తీర్పుని ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఏకపక్షంగా అండగా నిలుస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి వారి అభిప్రాయాలు మారిపోతున్నాయి. దేశాన్ని పాలించే పార్టీగా బీజేపీ ఉండాలని, ప్రధానిగా నరేంద్ర మోదీ ఉండాలని ఏకపక్షంగా బీజేపీకి ఓట్లేస్తున్నారు. గత ఎన్నికల్లో ఢిల్లీ పరిధిలో ఉన్న 7 లోక్సభ స్థానాల్లోనూ బీజేపీ విజయం సాధించింది. ఈసారి పరిస్థితులు పూర్తిగా మారాయి. సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు. మనీష్ సిసోడియా జైల్లోనే ఉన్నారు. ఇదంతా సానుభూతి రూపంలో ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా ఉంటారని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్ కంటే ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ లేని లోటు మొన్నటి వరకు స్పష్టంగా కనిపించింది. గత 2 లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీని స్వీప్ చేసిన బీజేపీని ఈసారి నిలువరించాలంటే
కేజ్రీవాలే మూల స్తంభం. అయితే సరిగ్గా లోక్సభ ఎన్నికల సమయంలో మద్యం కుంభకోణంలో ఆయన్ను అరెస్ట్ చేసి 50 రోజులు జైల్లో ఉంచడంతో ఆప్ డీలా పడిపోయింది. మరోవైపు ఆప్ తో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కు చెందిన పలువురు నాయకులు రాజీనామా చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ బీజేపీలో చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో కేజ్రీవాల్ రాక రెండు పార్టీల మధ్య సమన్వయాన్ని పెంచుతుందని, ఉమ్మడి ప్రత్యర్థి బీజేపీని ఎదుర్కొనేందుకు బలం ఇస్తుందని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. కేజ్రీవాల్ రాకతో ఆప్ కార్యకర్తల్లో నైతిక ధైర్యం పెరిగింది. ఆప్ కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీలో చురుకుదనం కనిపించిందంటున్నారు. అయితే ఎప్పటి నుంచో ప్రత్యర్థులుగా ఉన్న ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీలపైనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీలోని 7 నియోజకవర్గాల్లో నార్త్ ఈస్ట్ ఢిల్లీ స్థానం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ నుంచి ప్రముఖ భోజ్పురి నటుడు మనోజ్ తివారీ పోటీ చేస్తున్నారు. ఈయన ఏకంగా ఢిల్లీని తన రాజకీయ కర్మభూమిగా మార్చుకున్నారు. బీహార్ ని కైమూర్ జిల్లా అంతర్వాలియా గ్రామానికి చెందిన మనోజ్ 2 సార్లు నార్త్ ఈస్ట్ ఢిల్లీ బీజేపీ ఎంపీగా గెలిచారు. మూడోసారి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ అధిష్టానం ఢిల్లీలోని 7 సిట్టింగ్ ఎంపీల్లో 6 ఇవ్వలేదు. కానీ మనోజ్ తివారీపై నమ్మకంతో ఆయనకు టికెట్ ఇచ్చింది. మనోజ్ తివారీని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ భారీ స్కెచ్ వేసింది. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి కన్హయ్య కుమార్ ను బరిలో దింపింది కాంగ్రెస్. కన్హయ్య జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు. ఈయన 2019 లోక్సభ ఎన్నికల్లో బీహార్ లోని బెగూసరాయ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మనోజ్ తివారీని ఢీకొంటున్న కన్హయ్యకు ఇక్కడ విజయం అంత సులువు కాదనే మాట వినిపిస్తోంది. అయితే గట్టిగా కష్టపడితే కాంగ్రెస్ తో పాటు ఆప్ ఓటర్లందరూ కన్హయ్యకు వేస్తే మాత్రం తప్పనిసరిగా గెలిచే అవకాశం ఉందంటున్నారు మరికొందరు ఎక్స్పర్ట్. 2019 ఎన్నికల్లో ఈ స్థానంలో కాంగ్రెస్ కు కేవలం 28% ఓట్లు రాగా బీజేపీకి చెందిన మనోజ్ తివారీకి దాదాపు 54% ఓట్లొచ్చాయి. నార్త్ ఈస్ట్ ఢిల్లీ ప్రాంతం దేశ రాజధానిలో అతిపెద్ద జిల్లా. నార్త్ ఈస్ట్ సీటు భారతదేశం మొత్తంలో అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతం. నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్సభ నియోజకవర్గం యూపీకి ఆనుకొని ఉంటుంది. అంతేకాదు ఇక్కడ బీహార్, హర్యానాకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తుంటారు. మనోజ్ తివారీ భోజ్పురి సినిమా నటుడు కావటంతో అతనికి జనాదరణ అధికంగానే ఉంది. అందుకే కాంగ్రెస్ అతనికి పోటీగా బీహార్ కు చెందిన కన్హయ్యకు అవకాశం కల్పించింది. ఈయనకు యువత మద్దతుంది. 2020 ఢిల్లీ అల్లర్లు ఈశాన్య ప్రాంతంలోనే మొదలయ్యాయి. ఈ ప్రాంతంలోని సీలంపూర్, ముస్తాఫాబాద్, బాబర్పూర్, కార్గిల్ నగర్ వంటి ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ముస్లిం జనాభా ఉంటోంది. దీంతో ఇండియా కూటమి ఇక్కడి ముస్లిం ఓటర్లను దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందుకు కన్హయ్య ప్రసంగాలు ఉపకరిస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. జేఎన్యూలో కన్హయ్య కుమార్ విద్యార్థి నేతగా ఉన్నప్పుడు ఆయన ప్రసంగాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. యువతలో అతని పాపులారిటీ తారా స్థాయికి చేరింది. ఇప్పుడు అదే పాపులారిటీని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. లోక్సభ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కన్హయ్య కుమార్ కూడా చాలా చురుగ్గా కనిపించారు. ఈ యాత్రతో యువతను కనెక్ట్ చేయటంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. మరి నార్త్ ఈస్ట్ ఢిల్లీ ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్యను ఆదరిస్తారో లేదా బీజేపీ అభ్యర్థి మనోజ్ ను అక్కున చేర్చుకుంటారో జూన్ 4వ తేదీన తేలనుంది. ఈసారి పలు రాష్ట్రాల్లో హోరాహోరీగా కొనసాగనున్నాయి లోక్సభ ఎలక్షన్స్. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ఆ పార్టీ చెబుతుండగా తామేమీ తగ్గేది లేదని ఇండియా కూటమి సవాల్ విసురుతోంది. దేశంలోని పలు లోక్సభ నియోజకవర్గాల్లో అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కు హోరాహోరీ పోరు జరగనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.